హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్ యొక్క కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 11 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 10 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 10 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళని కూడా ఆ యొక్క ప్రీవియస్ 10 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మెటల్స్ అంటే లోహాల యొక్క కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ నెంబర్ ఆఫ్ కెమికల్ ఫార్ములాస్ డిస్కస్ చేస్తాం అండ్ అదేవిధంగా ఎన్ నెంబర్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ సంబంధించినటువంటి డేటాను కూడా చూస్తాం. అంటే రసాయన సమీకరణాలు అండ్ అదేవిధంగా ఈ యొక్క రసాయన ఫార్ములాలకు సంబంధించినటువంటి రసాయన సూత్రాలకు సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేస్తాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా? వీడియోని స్కిప్ చేసిరంటే మీకు అసలు ఈ యొక్క కాన్సెప్ట్ ఎట్లా ఫ్రేమ్ అవుతుంది, ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కెమికల్ కాంపౌండ్ X is prepared by heating gypsum. It is white powder and used as a fire proofing material. కాంపౌండ్ X is జిప్సమ్ ను కనుక వేడి చేయడం ద్వారా మనకు X అనేటువంటి రసాయన సమ్మేళనాలను తయారు చేస్తారట. అయితే ఇది తెల్లని పొడి మరియు ఉష్ణ నిరోధక మెటీరియల్ గా ఉపయోగించబడుతుందట. అయితే ఒక సమ్మేళనం X ఏంటిది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దీన్ని మనం POP అని అంటాం. సోడియం హైడ్రాక్సైడ్ NaOH, వాషింగ్ సోడా అంటే బట్టల సోడా, బేకింగ్ సోడా అంటే వంట సోడా. ఓకే, సో ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో జిప్సమ్, ఓకేనా? జిప్సమ్ ను వేడి చేస్తే, ఓకేనా, ఓన్లీ జిప్సమ్ తీసుకున్నాం, జిప్సమ్ ని వేడి చేసినాం. వేడి చేసినప్పుడు ఏమవుతుంది? నీరు అనేది ఆవిరిగా మారుతుంది, అంటే నీరు యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఏమైతుంది? ఇక్కడ చూడండి, జిప్సమ్ తీసుకున్నాము, ఏంటిది? CaSO4 2H2O. CaSO4 2H2O అనేది ఏంటి? జిప్సమ్ సంబంధించింది. ఈ వీడియోలో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది, మళ్ళీ మీరు మర్చిపోకూడదు. CaSO4 2H2O, 2 హైడ్రైడ్లు ఉంటాయి, దాన్ని మనం జిప్సమ్ అని అంటాము. CaSO4 దీన్ని ఏం చేసినాము? హీట్ చేసినాం, ఓకేనా? హీట్ చేసినప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ గా వాటర్ అన్ని మనకు సెపరేషన్ అవుతుంది కదా. CaSO4 కి CaSO4, ఓకే, అండ్ 2H2O లో హాఫ్ H2O వస్తే అది మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవుతుంది. అండ్ రెండిట్లో 60, ఇంకెంత ఉంటుంది? 1.5. ఆ 1.5 వాటర్ అన్ని మనకు సెపరేట్ గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో జిప్సమ్ నుంచి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. జిప్సమ్ అంటే ఏంటి? CaSO4 2H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే CaSO4 హాఫ్ H2O. ఓకే, ఆన్సర్ ఏంటిదండి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీన్ని దేంట్లో ఉపయోగిస్తారు? విగ్రహాల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. దెబ్బలు తగిలినప్పుడు, ముఖ్యంగా ఎముకలు విరిగినప్పుడు కూడా ఆ యొక్క వైద్య రంగంలో దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఎముకలను అతికించడానికి, ఎముకలు కదలకుండా ఉండడానికి ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఒక ప్యాకేజ్ లెక్క వేయడం జరుగుతుంది. అండ్ ఇది మనకు తెల్లని పొడి లెక్క ఉంటది. అండ్ దాంతోపాటు ఉష్ణ నిరోధక మెటీరియల్ కూడా, అంటే హీట్ అనేది దాని నుంచి పాస్ అవ్వదు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ ఈజ్ అ కెమికల్ నేమ్ ఆఫ్ డాష్. సో ఇక్కడ కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అనే డాష్ యొక్క రసాయనామము. సో ఇప్పుడే కదా మనం అన్నది, ఇప్పుడు నేనేమన్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటిదండి? జిప్సమ్ అనేది. సో ఇక్కడ ఏమన్నాడు? కాల్షియం సల్ఫేట్, కాల్షియం Ca, సల్ఫేట్ SO4, డై అంటే 2, ట్రై అంటే 3, ఓకే, హైడ్రేట్ అంటే H2O, 2H2O, CaSO4 2H2O, CaSO4 2H2O. అవునా? ఏంటిది CaSO4 2H2O? ఏంటిది? జిప్సమ్. కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేయాలి. ఇంతే, వాడికి ఎట్లా అడిగినా సరే మనం ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ గా అదే చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం నేర్చుకునేటప్పుడు ఏమనుకుంటాం అంటే ఇది నాకు ఈజీ గుర్తుంటది, ఈజీగా నేను పెట్టేస్తా అంటాం. ఎగ్జామ్ హాల్లో పోగా నువ్వు చూడండి, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కదా జిప్సమ్ గురించి. జిప్సమ్ ను వేడి చేస్తే మనకి ఏమొస్తుంది అన్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ ఏం చేసాడు? జిప్సమ్ సంబంధించి కెమికల్ ఈక్వేషన్ ని టెక్నికల్ టర్మ్ లో రాయడం జరిగింది. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అని. డై అంటే 2 అండి, ట్రై అంటే 3, ఓకే, డెకా అంటే 10. ఇది రావాలి మీకు. ఇదే క్వశ్చన్ ఇంకో రకం కూడా అడగవచ్చు. ఏంటిది? జిప్సమ్ లో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? జిప్సమ్ లో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? 2 ఉండడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? అర నీటి అణువు అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు ఇట్లా వచ్చి. ఓకే, ఏ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ ఏ dazzling flame in air, oxygen and changes into a white substance X. The X is మెగ్నీషియం రిబ్బన్ అనేది గాలిలో అంటే ఆక్సిజన్ సమక్షంలో మెరిసేటటువంటి మంటతో మనకు తెల్లని పదార్థం X గా మారుతుంది. ఆ యొక్క X ఏంటిది? ఓకే, సో మెగ్నీషియం రిబ్బన్ ని కనుక తీసుకొని దాన్ని కనుక మనం బర్న్ చేసినట్లయితే ఈ విధంగా తెల్లని పొగ అయితే రావడం జరుగుతుంది. తెల్లని మంటతో కూడినటువంటి తెల్లని పొగ. ఆ తర్వాత అది తెల్లగా మనకు వచ్చేస్తుంది. దేని సమక్షంలో మంటుంది? ఆక్సిజన్ సమక్షంలో. కాబట్టి MgO ఈజ్ అవర్ ఆన్సర్. మెగ్నీషియం కి మెగ్నీషియము ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఆక్సిజన్ తో రియాక్షన్స్ అన్ని MgO గా మారడం జరుగుతుంది. అంటే MgO ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ సోడియం మెటల్ రియాక్ట్ విత్ వాటర్? సోడియం లోహం కనుక నీటితో చర్య జరిపినప్పుడు ఏమి ఏర్పడుతుంది? ఓకే, హైడ్రోజన్ గ్యాస్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఆర్ ప్రొడ్యూస్డ్. అండ్ నెక్స్ట్, క్లోరిన్ గ్యాస్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఎటువంటి రియాక్షన్ చెందదంటే నో రియాక్షన్ టేక్స్ ప్లేస్, ఓన్లీ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ ఏమన్నాడు, సోడియం లోహం గనక నీటితో చర్య జరిపినట్లయితే ఏం ఏర్పడుతుంది? సోడియం అంటే 2Na, వాటర్ H2O తీసుకుంటే NaOH అండ్ నెక్స్ట్ H2 అనేది ఏర్పడుతుంది. ఓకే, H2 అంటే ఏంటి? హైడ్రోజన్ వాయువు. సో అక్కడ G అంటే గ్యాస్, aqua అంటే aqua సొల్యూషన్. సో హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఈ రెండు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ వై కెమికల్ ఈక్వేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఈక్వేషన్ వస్తే ఆన్సర్ ఈజీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి ఈక్వేషన్స్ అనేవి. మీకు దాదాపుగా ఉన్నటువంటి ప్రతి ఈక్వేషన్ కూడా మీకు యొక్క క్లాసెస్ లోనే ఈ విధంగా మీకైతే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వీడియోస్ చూసేటప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఒకసారి దానిపై అబ్జర్వ్ చేస్తారు కదా, అక్కడ ఏదో ఉంది అని. అప్పుడు ఆటోమేటిక్ గా మీ ఐ దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. దెన్ మీ యొక్క ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ అరే ఒక ఈక్వేషన్ చూసినాం కదా, ఈ స్ట్రక్చర్ లో ఉంటుంది, అట్లీస్ట్ దీని నియరెస్ట్ అన్నది గీస్తారు కదా. ఓకే, అండ్ నెక్స్ట్, టు కుక్ సమ్ ఫుడ్స్ ఫాస్టర్ వీ కెన్ యూజ్ డాష్. కొన్ని ఆహారాలను కనుక వేగంగా ఉండడానికి మనం డాష్ ను ఉపయోగించవచ్చు. బ్లీచింగ్ పౌడర్, సోడియం క్లోరైడ్, బేకింగ్ పౌడర్, అమ్మోనియం క్లోరైడ్. ఓకే, సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆహారాన్ని వేగంగా వండాలి అంటే మనం ఏం చేస్తామండి, వంట సోడాను కలుపుతాము. ఏమైతే బాగా ఉబ్బడం జరుగుతుంది అండ్ కొన్నింటికి మాత్రం అది వేగంగా ప్రాసెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి బేకింగ్ పౌడర్ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మనకి దానిపైన ఏం కనిపిస్తుంది, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే ఏంటి? NaCl. NaCl ఏం చేస్తారు సార్ చెప్పండి? NaCl అనేది రుచికి ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని కూడా వంటల్లో ఉపయోగిస్తారు. దేనికి? రుచిని అందించడానికి. అది ఉప్పు కలిగి ఉంటది, అంటే ఉప్పు దాని డేటాను కలిగి ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లీచింగ్ పౌడర్ దేనికి ఉపయోగిస్తారు? బ్యాక్టీరియా లాంటి వాటిని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. మరి ఒక అమ్మోనియం క్లోరైడ్ ని కనుక ఫుడ్ లో వాడితే ఏమవుతుంది? ఒకవేళ అమ్మోనియం క్లోరైడ్ ని కనుక ఫుడ్ లో వాడితే ఏమవుతుందంటే ఇది కొంతవరకు ఈ యొక్క ఉప్పు లాంటి టేస్ట్ ను కలిగి ఉంటది. అండ్ ఇది కొద్ది మోతాదులో ఆహారంలో తీసుకోవచ్చు. డోస్ పెరిగింది అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ దాంతో పాటు ఈ యొక్క అమ్మోనియం క్లోరైడ్ అంటే NH4Cl అనేది మన మేజర్ గా కిడ్నీ లాంటి వాటికి చాలా డేంజర్ ఇది. ఓకే, సో మెయిన్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో బేకింగ్ పౌడర్ ఈ విధంగా తీసుకుని చేస్తారు. ఓకే, మాక్సిమం మీకైతే పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, మీకు క్లారిటీ ఉంటుందని. మరి యొక్క బేకింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏంటి సార్ అంటే NaHCO3. NaHCO3. హెచ్ ఉంది అంటే హోమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాడేటటువంటిది, ఫుడ్ లో వాడేటటువంటిది. హెచ్ అంటే హోమ్, ఇంటి లోపల వాడేది. ఓకే, సో ఎట్లా నీకు ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, హెచ్ అంటే హోమ్. ఎందుకంటే మన వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతారు NaHCO3కి, Na2CO3కి. NaHCO3కి అండ్ దాంతోపాటు మనకి యొక్క దేనికి ఇంకో దేనికి వంట సోడా కాకుండా ఇంకోటి ఏముంటది? వాషింగ్ సోడా. దానికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ ఇవ్వబడినటువంటి ప్రకటనలు పరిగణలో తీసుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. ఓకే, వాషింగ్ సోడాని మనం ఇక్కడ సోడియం క్లోరైడ్ నుంచి తయారు చేస్తారు. ఓకే, NaCl నుంచి తయారు చేస్తారు, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్, ధూళి మరియు గ్రీస్ పై దాడి చేసి నీటిలో కరిగినటువంటి ఉత్పత్తులను ఏర్పరుస్తుంది, అవి నీటితో కరిగినప్పుడు కరిగివేయబడతాయి. ఇది కూడా కరెక్టే. బోత్ ఆర్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ కూడా అంతే. మరి ఒక వాషింగ్ సోడాని NaCl నుంచి ఎట్లా వస్తుంది? ఇదే వీడియోలో మళ్ళీ మీకు వస్తుంది, కెమికల్ ఈక్వేషన్ వస్తుంది. బోత్ ఆర్ ట్రూ కాబట్టి ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. And next, a compound X is transparent crystalline solid. It has cleaning properties and is used in manufacturing of glass. Compound X is X సమ్మేళనం అనేది పారదర్శకమైనటువంటి స్ఫటికాకార ఘన పదార్థం అంట. ఈ శుభ్రపరిచేటటువంటి లక్షణాలను కలిగి ఉంటే గాజు తయారీలో ఉపయోగిస్తే ఆ యొక్క X సమ్మేళనం ఏంటిది? సో ఏంటిదండి, మనకి ఒక స్ఫటికాకార ఘన పదార్థం అన్నాడు అంటే సాలిడ్ ఉంటది అండ్ ఇది శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంటది. గాజు తయారీలో ఉపయోగించినటువంటి దట్ ఈస్ కాల్డ్ వాషింగ్ సోడా. ఓకే, ఘన పదార్థం ఉంటది, క్లీనింగ్ చేసే ఎబిలిటీ ఉంటది. దాంతోపాటు దాన్ని మనం ఒక గాజు తయారీలో ఉపయోగించేది వాషింగ్ సోడా. దాని యొక్క రసాయనం Na2CO3 10H2O. ఎన్ని హైడ్రేట్లు ఉంటాయండి దీనిలో? ఎన్ని నీటి అణువులు ఉంటాయి? 10 నీటి అణువులు ఉంటాయి వాషింగ్ సోడాలో. Na2CO3.
ద ఎలిమెంట్స్ విచ్ హ్యాస్ 2 electrons in their outermost shell are generally. బాహ్య కర్పరంలో 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నటువంటి మూలకాలు సాధారణంగా డాష్. నాన్ మెటల్స్ అంటే అలోహాలు, మెటలాయిడ్స్ అంటే ఏంటిది అర్ధలోహాలు, నోబెల్ గ్యాస్ అంటే జడవాయువు, మెటల్ అంటే లోహం. ఏంటిదండి 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉండేది ఏంటిది బాహ్య కర్పరంలో, బాహ్య దాంట్లో రెండుండేది దేనికి ఇట్లా రెండుండేది మెటల్కి లోహానికి. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో NS1, రెండో దాంట్లో NS2 పీరియాడిక్ టేబుల్లో. మర్చిపోయారా? మర్చిపోతే మళ్ళీ ఎప్పుడు బాగుపెట్టలేడు. ఓకేనా? మర్చిపోకూడదు. ఒకసారి ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే పర్ఫెక్షన్ అయిపోవాలి. మళ్ళీ మనం కొన్ని సంవత్సరాల తర్వాత అడిగినా సరే మీకు అట్లీస్ట్ ఏమంటే రీకాల్ అవ్వాలి ఆప్షన్స్ చూసి. క్వశ్చన్ వాడే ఇస్తాడండి, ఆన్సర్ వాడే ఇస్తాడు, జస్ట్ చూస్ చేయడమే కదా మనం చేసే పని. అది ఎట్లా చూస్ చేయాలి కనీసం బేసిక్స్ అన్న ఐడియా ఉండాలి కదా. అందుకనే మీకు ఈ యొక్క కాన్సెప్ట్ ని విత్ విజువలైజేషన్ చేసుకుంటా దాంతోపాటు ఈక్వేషన్ తీసుకుంటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇంకా దొరికితే ఇంకా బెటర్ ఉండేది. కాబట్టి మనం ఓన్లీ గ్రూప్ డి మాత్రం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వరకే స్టక్ అవ్వాల్సి వస్తుంది. అదే మనం రైల్వే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ వచ్చాయి, పర్ఫెక్షన్ వచ్చేది, సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ విచ్ గ్యాస్ ఈస్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ తయారీ సమయంలో ఏ వాయువుని ఉపయోగిస్తారు? బ్లీచింగ్ పౌడర్. ఓకే, బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ తయారీలో మనకు ఇక్కడ మనం తీసుకునేటటువంటి క్లోరిన్ ని తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కెమికల్ డేటా. ఓకే, ఏంటండి Cl2 అంటే క్లోరిన్. CaOH టేకెన్ ట్వైస్ ప్లస్ Cl2 తీసుకుంటే CaClO టేకెన్ ట్వైస్ ప్లస్ H2O వాటర్ అనేది వస్తుంది నెక్స్ట్. నెక్స్ట్ డాష్ ఇస్ ఎ కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటిది? వాషింగ్ సోడా యొక్క అసలు జనరల్ గా టెక్నికల్ టర్మ్ ఏంటిది? Na2CO3 10H2O. 10 అంటే ఏంటిది? డెకా. డెకా ఎక్కడ ఉంది? టెట్రా, పెంటా, డెకా, ట్రై. ట్రై అంటే 3, డెకా అంటే 10. సో ఆన్సర్ ఏంటనుకో ఇది Na2 సోడియం, CO3 కార్బోనేట్, డెకా హైడ్రేట్. ఓకే, ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో నేమ్ ని బట్టి ఫార్ములాని బట్టి నేమ్ అనేది మీకు రావాలి. సో Na2 సో సోడియం, Na కాబట్టి సోడియం, CO3 అంటే కార్బోనేట్, హైడ్రేట్ అండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 ఏమంటారు? డెకా అనడం జరుగుతుంది. మీత్, ఈత్, ప్రోబ్, బ్యూట్, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానో, డెకా ఇవన్నీ రావాలి మీకు. కనీసం 10 వరకు అయితే రావాలి. వాట్ టెంపరేచర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫ్రమ్ జిప్సమ్. జిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తయారు చేయడానికి ఎంత ఉష్ణోగ్రత అవసరం అవుతుంది? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా 373, 173, ఇగో ఇది 100 degrees సెంటిగ్రేడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈస్ ఎవాల్వ్డ్ వెన్ లైమ్స్టోన్ అండర్గోస్ థర్మల్ డికంపోజిషన్. సో సున్నప్రాయి ఉష్ణ వియోగానికి గురైనప్పుడు ఈ కింది వాటిలో ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది? సున్నప్రాయి CaCO3. ఓకే, సున్నప్రాయం ఏమంటాం? CaCO3 అని అంటాం. CaCO3 కనుక డీకంపోజిషన్ అంటే ఏంటిది? విభజించబడుతుంది. అంటే ఉన్న ఒకటి దాన్ని విభజించాలి. ఓకే, విడిపోతే ఏమవుతుంది? మరి CaO వస్తుంది, ఇంకోటేమో CO2 వస్తుంది. ఓకే, CO2. సో ఏ వాయువు అడిగిండు? వాయువు ఏంటిది? గ్యాస్ కదా. వాయువు అంటే ఏంటిదండి? గ్యాసే కదా. గ్యాస్ అంటే ఏంటిది? CO2 కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Silver chloride turns into silver and chlorine gas in presence of ultraviolet radiation. This is an example of. అతినీలలోహిత కిరణాల సమక్షంలో ఈ యొక్క సిల్వర్ క్లోరైడ్ వెండి మరియు క్లోరిన్ వాయువుగా మారుతుంది. ఈ డాష్ యొక్క ఉదాహరణ. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? అతినీలలోహిత కిరణాలు. ఓకే, అంటే కాంతి. సో సిల్వర్ క్లోరైడ్ నుంచి మనకు క్లోరిన్ వాయువుగా అండ్ వెండి అంటే ఒక ఎలిమెంట్ నుంచి మనకు 2 వేరే ఎలిమెంట్లుగా మారితే దాన్ని ఏమంటాం? వియోగం అని అంటామండి. 2 కలిసి ఒకటి ఏర్పడిస్తే సంయోగం, ఒకటి దాన్ని విడదీస్తే 2 అయితే దాన్ని మనం వియోగం అనడం జరుగుతుంది. అండ్ ఇది వియోగ చర్య. అండ్ ఇక్కడ మనం తీసుకునేది హీట్. ఏంటిది? హీట్ కాదు, ఇక్కడ అతినీలలోహిత కిరణాలు అంటే కాంతి. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫోటోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్, కాంతి వియోగ చర్య. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వాక్యాలను పరిగణలో తీసుకొని సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, స్టేట్మెంట్ 1 ఏంటిది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి నీటితో తరిగినప్పుడు గట్టి ద్రవ్యరాశిని అమర్చేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఉంటుంది. ఎస్. సో ఇది నీటితో కనుక తరిచినట్లయితే గట్టిగా దృఢమైనటువంటి పదార్థం ఏర్పడుతుంది. అందుకే విగ్రహాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. రసాయన శాస్త్ర ప్రయోగశాలలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను
గాలి బిగుతూ అమెరికా అవసరమైనటువంటి పరికరాలను గాలి అంతరాలను పూడ్చడానికి ఉపయోగిస్తారు. ఎస్. ఎందుకంటే ఇది మొత్తం కూడా అక్కడ ఒక సీలెంట్ లెక్క పనిచేస్తుంది. అండ్ దాంతో పాటు ఇది కెమికల్లీ పెద్దగా రియాక్షన్ చెందదు. దాంతో పాటు ఇది హీట్ కూడా ట్రాన్స్పరెంట్ కాదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పరెంట్ కూడా కాదు కాబట్టి దీన్ని మనం ఆ యొక్క గ్యాప్లను పూడ్చడానికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. బోత్ ఆర్ కరెక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Shreya adds some calcium hydroxide in a test tube containing concentrated sulfuric acid. The main product of the reaction will be. శ్రేయ అంటే ఏం చేసిందంట, సాంద్రీకృత సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిగినటువంటి ఒక టెస్ట్ ట్యూబ్ లో కొంత కాల్షియం హైడ్రాక్సైడ్ ని కనుక కలిపితే చర్య యొక్క ప్రధాన ఉత్పాదితం అంటే ప్రధాన అవుట్కమ్ ఏమొస్తుంది. ఓకే, మనకు అక్కడ అడిగింది ఏంది, సాంద్రీకృత సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఆల్రెడీ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నామండి, దాంట్లో H2SO4 ని ఫిల్ చేసామంట ముందే. ఓకే, ఏముంది H2SO4. H2SO4 యొక్క పేరెంట్ ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కలిపిరంట, కాల్షియం హైడ్రాక్సైడ్. ఇగో కాల్షియం హైడ్రాక్సైడ్, H2 హైడ్రాక్సైడే కదా, కాబట్టి దీంట్లో ఏం చేసినట్టు కాల్షియం హైడ్రాక్సైడ్ ని తీసుకొచ్చి దీంట్లో కలిపారంట. ఓకే, దీంట్లో కలిపితే మనకు అవుట్కమ్ ఏమొచ్చిందంట, మనకు CaSO4 వచ్చిందంట. CaSO4. సో కాల్షియం కి కాల్షియం. ఓకే, SO4 అంటే ఏంటిదండి, సల్ఫేటా, క్లోరైడా, హైడ్రేటా, ఎస్టేటా? సల్ఫేట్ కదా. ఓకే, ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ ఇండికేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. వెన్ ఏ స్ట్రిప్ ఆఫ్ జింక్ మెటల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ దిగువ పేర్కొన్నటువంటి ప్రకటనలో ఏ సత్యమో సరిగ్గా సూచించినటువంటి ఆప్షన్ ఎంచుకోండి. అయితే అసలు మెయిన్ పాయింట్ ఏంటంట, కాపర్ సల్ఫేట్ ద్రావణంలో జింకు లోహపు యొక్క పట్టీని ఉంచితే ఏమవుతుంది, ఏమైతుంది, జింకు లోహ పట్టిన కనుక దాంట్లో ఉంచుతుంది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నటువంటిది. డైరెక్ట్ ఇది క్వశ్చనే ఇక్కడ మళ్ళా ఈ యొక్క స్టేట్మెంట్ మోడల్ ఇచ్చేస్తుంది. జింక్ సల్ఫేట్ ఏర్పడితే తర్వాత మనకు అవుట్కమ్ ఏమొస్తుంది, కాపర్ని ఏర్పరుస్తుంది. జింక్ అనేది మనకు అక్కడ రాగి సల్ఫేట్ అంటే కాపర్ సల్ఫేట్ నుంచి ఒక సల్ఫేట్ జింక్ తీసుకుంటది, తర్వాత రాగిని స్థానభ్రంశం చెందిస్తుంది. సో కాపర్ అనేది అవుట్కమ్ గా వచ్చేస్తుంది. సో కాపర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది అంటే ఇక్కడ ఏముంది, ఇది ఒక సమయోచర్య ఉదాహరణ కాదు, ఇది స్థానభ్రంశ చర్య. అండ్ ఇది అనకూడదు, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏ అంటే ఇది డి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ నాట్ యూజ్డ్ డాష్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డాష్ కు ఉపయోగించబడలేదు లేదా ఉపయోగించబడదు. యాజ్ ఏ బిల్డింగ్ మెటీరియల్, బిల్డింగ్ మెటీరియల్ ఉపయోగిస్తారా, ఎస్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మేకింగ్ టాయ్స్, బొమ్మల తయారీకి ఉపయోగించడం జరుగుతుంది, బొమ్మలు, విగ్రహాలు అవన్నీ. నెక్స్ట్ విరిగిన ఎముకల మద్దతు ఇవ్వడానికి కూడా ఎస్ దీన్ని ఉపయోగిస్తారు. ఆ యొక్క ఏదైతే హ్యాండ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండ్ ఫ్రాక్చర్ అయితే ఇదంతా మొత్తం ప్యాకేజ్ చేస్తుంది మొత్తం అట్లా, లెగ్స్ కి మొత్తం ఈ షోల్డర్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఫర్ కుకింగ్ ఫుడ్, ఆహారాలు వండడానికి ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగించారు కదా, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకు ఉపయోగించారు అంటే అది నీటి తాగడం గట్టిగా అయిపోద్దిగా, కథం మన కడుపులోకి వెళ్ళిపోయి మొత్తం అది కూడా గట్టిగా అయిపోద్ది. ఆల్రెడీ వండేటప్పుడు మొత్తం గట్టిగా అయిపోద్ది, రాయి అయిపోద్ది, ఇంకా అన్నిటి తింటారు తినరు కాబట్టి. ఓకే, సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏదైనా కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ట్రెడిషనల్ మెథడ్ కాకుండా ఏదో ఒక లాజికల్ పెట్టేసుకోవాలి. ఓకేనా, సో మన నిత్య జీవితంలో ఏదో ఒకటి జస్ట్ కామెడీ పాయింట్ ఆఫ్ లో కానీ, లేదంటే జోక్ పాయింట్ ఆఫ్ లో కానీ, లేదంటే ఒక సెటైర్ పాయింట్ ఆఫ్ లో కానీ గుర్తుపెట్టుకునే నష్టమేం లేదు. అల్టిమేట్ మనకు కావాల్సింది ఏంది, కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసినామో చూజ్ చేయలేదు. ఓకే, ఐడెంటిఫై ద ప్రోడక్ట్ పి ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఈ కింది చర్యల్లో జన్యాన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి పిని గుర్తించండి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, లైమ్ స్టోన్ అన్నాడు, సున్నప్రాయం ఏమంటాం, CaCO3. ఇది మనకు తెలిసి అయిపోయినట్టే సమస్య, CaCO3. ఆల్రెడీ ఇక్కడ అవుట్కమ్ CO2 ఇచ్చేసిండు. ఇక్కడ 2 Cలు ఉన్నాయంటే ఒక C పోయిందంటే ఒక C ఉంటది. అండ్ అంటే ఇక్కడ Ca అంటే ఇది ఒకటి, అండ్ CO2కి ఇక్కడ O ఉంటుంది, CaO ఉంటుంది కదా, ఇంకో ఇదే. సో ఏం మిగులుతుంది మనకు అక్కడ, CaO ఉంటుంది, సాలిడ్ వస్తుంది. అండ్ CO2 అనేది గ్యాస్ కాబట్టి గాలికి ఎగిరిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. అంటే ఎట్లా చూపిస్తుంది, ఎట్లా చూపిస్తుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాషింగ్ సోడా ఈజ్ డాష్ ఇన్ నేచర్. వాషింగ్ సోడా అని డాష్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏ స్వభావం కలిగి ఉంటుందండి, ఆమ్ల స్వభావం కలిగి ఉంటే ఇంకేమైతుంది, ఉన్నది ఇంకా చెడిపోతుంది, కాబట్టి ఇది కాదు. ఎడిబుల్ అంటే వాషింగ్ సోడా అంటే కట్టల్ సోడా తింటామా, తినలేం కదా. సోర్ కూడా కాదు, బేసిక్ నేచర్ అంటే క్షార స్వభావం. ఏ స్వభావం అండి, క్షార స్వభావం. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వ్యాఖ్యను పరిగణలో తీసుకొని సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, సో సోడియం హైడ్రాక్సైడ్ ని క్లోర్ ఆల్కలి పద్ధతి ద్వారా తయారు చేస్తారు. ఎస్, ఇది కరెక్టే. నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నా, క్లోర్ ఆల్కలి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. దాని నుంచి మనకి NaOH వస్తుంది, Cl2 వస్తుంది, H2 వస్తుంది. ఓకే, క్లోర్ ఆల్కలి ప్రాసెస్ లో. ఓకే, ఆ 3 పదార్థాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అవి వస్తే మొత్తం కాన్సెప్ట్ ఎందుకో దీని నుంచి ఏ క్వశ్చన్ కనిపించినా కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ఇవన్నీ కూడా లూప్ హోల్స్ అన్నమాట కాంపిటేటివ్. అండ్ నెక్స్ట్, ఈ ప్రక్రియలో ఒక క్లోరిన్ వాయువు విడుదలవుతుంది, హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి 3 విడుదలవుతాయి. NaOH, Cl2, H2. ఈక్వేషన్ వస్తే అయిపోయినట్టే. క్లోర్ ఆల్కలి 2 కరెక్టే. ఆన్సర్ ఏంటిదండి? బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే కాంపిటేటివ్ లో ఉండేటటువంటి లూప్ హోల్స్ ఇంతే. ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఎంత ఈజీగానే వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా బట్టి పట్టినాం అనుకోండి రాదు, కాన్సెప్ట్ రాదు. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్? కింద వాటిలో సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఉపయోగం కానిది ఏంటి? ఓకే, సో ఇక్కడ మనకు సబ్బులు డిటర్జెంట్ తయారీలో ఉపయోగిస్తారు, కాగితం తయారీలో ఉపయోగిస్తారు. నీటి యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి. ఇది కాదు, నీటి యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగించదు. సో ఇక్కడ ఏమన్నాడు? ఉపయోగం కానిది పోయిదే, నీటి యొక్క కాఠిన్యాన్ని తొలగించదు. సో ఆప్షన్ పోయింది. ఇదంటే ఏంటిది? ఇది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Acid by mistake used an unknown solution to clean the clothes in place of detergent. Her clothes faded. The solution would be. ఆశ పొరపాటునంటే తన బట్టలు అంట శుభ్రం చేసుకోవడానికి డిటర్జెంట్ స్థానంలో తెలియనటువంటి ద్రావణాన్ని ఉపయోగించిందంట. ఆమె బట్టలు వాడిపోతే అంటే మొత్తం కూడా ఫేడ్ అయినాయి, అంటే మొత్తం కూడా షేడ్ అయితే అప్పుడు అది ఏ ద్రావణం కావచ్చు? సో అక్కడ కామన్ సాల్ట్ అంటే NaCl అండి, NaCl. అండ్ నెక్స్ట్ టాల్కమ్ పౌడర్ అంటే ముఖానికి కొట్టుకునేది. ఓకే, సో ఇది కాదు, ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా, వంట సోడా, ఇంకోటి బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఏం చేస్తుంది? బ్లీచింగ్ పౌడర్ దేన్నైనా తెల్లగా చేసేస్తుంది. ఓకేనా, దేన్నైనా తెల్లగా, ఏ రంగు బట్టలైనా తెల్లగా చేస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో టీవీలో యాడ్స్ వస్తుంది కదా, ఎమ్మటే ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది కదా, చప్పని వెళ్ళిపోయి మొత్తం తెల్ల చెట్టు మొత్తం తెల్లగా అయిపోయి బాగు ఇటువంటి బట్టలు కావాలంటే ఎమ్మటే మా డిటర్జెంట్ వాడండి అని అంటారు కదా. అది యాడ్స్ కూడా మనకి ఇంపార్టెంటే. టీవీలో కామెడీ యాడ్స్ అనుకుంటారు కానీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి మీకు. ఆ యాడ్స్ గుర్తుపెట్టుకుని కూడా కాంపిటేటివ్ జాబ్స్ కొట్టచ్చు తెలుసా. మీరు ఇక్కడ ఏ కాన్సెప్ట్ అయినా మీరు రియల్ లైఫ్ లో మీరు చూసినటువంటి టీవీ సీరియల్స్ లో కానీ, సినిమాస్ లో కానీ, లేదంటే ఏదైనా యానిమీ క్యారెక్టర్ కానీ, అంటే యానిమేషన్స్ ఉంటాయి అవి కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేకపోతే మీమ్స్ వస్తాయి కదా, మీమ్స్ కానీ, ఎట్లయినా సరే ఏ విధంగా కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి, నష్టమేం లేదు. కానీ మనకు అది గుర్తుండాలి అంతే. ఓకే, టీవీలో దీని గురించి బ్లీచింగ్ పౌడర్ గురించి వస్తుంది కదా, ఏ రంగు బట్టలు వేసినా వైటే వస్తుంది అనేది, దానిపై మీమ్ కూడా ఉంది, చూడండి ఒకసారి. ఓకే, when sodium sulfate react with dilute hydrochloric acid, a gas with unpleasant smell is produced. This gas with unpleasant smell is. సోడియం సల్ఫైడ్ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కనుక చర్య జరిపినట్లయితే ఒక అసహ్యకరమైనటువంటి వాసన కలిగినటువంటి వాయువు అనేది ఉత్పత్తి అవుతుందంట. అయితే ఆ యొక్క అసహ్యకరమైనటువంటి వాసన ఉన్నటువంటి వాయువు ఏంటిది? సో ఆ వాయువు ఏంటిది? ఇక్కడ ఏమైనటువంటి సోడియం సల్ఫైడ్ Na2S. అండ్ నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనకు తెలిసిందే, మానవుని యొక్క జీర్ణాశయంలో ఉంటుందండి. ఏంటిది? HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. అండ్ ఈ రెండింటిని కలిపితే ఏమైపోయింది? Na2 ఉంది, ఇక్కడ 2Cl ఉంది, NaCl ఏర్పడ్డది. అండ్ ఇక్కడ 2 Hలు ఉన్నాయి, ఒక S ఉంది. పట్ల ఇక తీసుకొని వనిద్దాం శివునికి వడిరు కదా అంటే H2S వచ్చింది, గబ్బు వాసన లేకపోయింది. ఏంటిది అది? H2S. ఓకే, ఏం చేస్తుంది? బ్యాడ్ స్మెల్ ఇస్తుంది. ఓకే, H2S. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బేకింగ్ సోడా ప్రిపరేషన్? ఈ కింద వాటిలో బేకింగ్ సోడా తయారీలో పాల్గొనేటటువంటి రసాయన చర్య ఏంటిది? ఈ రసాయన చర్యలు అయ్యి నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే. బేకింగ్ సోడా అంటే NaH. చెప్పండి, NaH చెప్పాలి, చెప్పండి. నెక్స్ట్ ఏంటిది? NaHCO3. అదే మనకు వంట సోడా కాకుండా బట్టల సోడా అయితే Na2CO3. సో H ఉంటే వంట సోడా, H లేకుంటే బట్టల సోడా. H ఉంది కదా, అడిగింది బేకింగ్ సోడా కదా. సో NaHCO3 ఏడుంది? ఇదేందా? లేదు. NaHCO3 ఉందా? లేదు. NaHCO3. అయిపోయింది, ఈక్వేషన్ మొత్తం చదవాల్సిన అవసరమే లేదు. ఇంతే. ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే మర్చిపోకూడదు. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. కెమికల్ రియాక్షన్స్ అన్ని కూడా ఒకటే దగ్గర ఇట్లా టేబుల్ వస్తుంది, కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవడం కానీ ఇట్లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాంట్లో సాల్వ్ చేసుకుంటే ఇంకా బెటర్ మీకు.
మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్, విచ్ గ్యాసెస్ ఆర్ ఎవాల్వ్ డ్యూరింగ్ ద కంప్లీట్ డికంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్? ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలను కనుక పూర్తిగా వియోగం అయితే ఏ వాయువులు విడుదలైతాయి? అడిగింది ఫెర్రస్ సల్ఫేట్, FeSO4 అంటే ఫెర్రస్ సల్ఫేట్, FeSO4 ఫెర్రస్ కి ఫెర్రస్, SO4 అంటే సల్ఫేట్. అయిపోయిందా? దెన్ దాన్ని కనుక విడదీసి Fe కి Fe అండ్ 4 2 8, 8 ఇట్లు 3 వేసుకపోయిండు. ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 5 ఉంటాయి. ఒకటి 2 తీసుకుపోయింది, ఇంకోటి 3 తీసుకుపోయింది. కథం ఏమైపోయింది? SO2 SO3. సో SO2 SO3 3 అంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఎస్సులు ఉన్నాయి కదా, 2 ఎస్సులు ఉన్నాయి కదా, వీడొక ఎస్ వేసుకోవాలి, వీడొక ఎస్ వేసుకోవాలి, అంతే. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కెమికల్ ఈక్వేషన్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బ్యాలెన్స్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేయడం వచ్చిందా, జాబ్ రావడం మీకు అంతకంటే ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి ఏమంటే గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తుంది. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కెన్ బి రిమూవ్డ్ బై యూజింగ్ డాష్. వీటిని ఉపయోగించడం ద్వారా నీటి కాఠిన్యతను తొలగించవచ్చు. కామన్ సాల్ట్, NaCl ఉపయోగిస్తే కాదు, వెనిగర్ ని కాదు, POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. ఏంటండి? బట్టల సోడా అంటే వాషింగ్ సోడా. వాషింగ్ సోడాను ఉపయోగించేది నీటి కాఠిన్యతను తగ్గించేస్తుంది. ఆల్రెడీ మీరు 10th లో 9th లో చదివే ఉంటారు ఇదంతా. నీటి యొక్క కాఠిన్యతను తగ్గించడానికి దేని ఉపయోగిస్తారు? కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్స్ ఆ యొక్క డేటా ఉంటుంది కదా, అది. Arun was performing an experiment in the laboratory. He took a solution of ferric chloride and added some smaller piece of zinc. When the yellow color of ferric chloride disappeared, which component was formed? ఓకేనా? అరుణ్ ఏం చేసినంట? ఒక ప్రయోగశాలలో ఒక ప్రయోగం చేస్తున్నాడంట. ఓకే, అయితే అతను ఆ యొక్క ఫెరిక్ క్లోరైడ్ ద్రావణాన్ని తీసుకొని దాంట్లో కొన్ని జింకు ముక్కలను జోడించినట. అయితే ఫెరిక్ క్లోరైడ్ యొక్క పసుపు రంగు కనుమరుగైనప్పుడు ఏ సమ్మేళనం ఏర్పడుతుంది? సో ఫస్ట్ అసలు తీసుకుంది ఫెర్రిక్ క్లోరైడ్. Feకి Fe ఫెర్రిక్ క్లోరైడ్, Cl3 క్లోరైడ్. దెన్ ఇంకేం చేసినట్ట? చిన్న చిన్న జింక్ ముక్కలు తీసుకున్నట. ఓకే, జింక్ కూడా తీసుకుందాము. అతను ఏం చేసినా మనం కూడా అదే చేద్దాం. ఓకే, వాటిని తీసుకున్నాడ. తీసుకున్న తర్వాత ఒక సమ్మేళనం ఏర్పడ్డది. ఈ యొక్క సమ్మేళనం డేటా కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ Cl3 ఉంది, ఇక్కడ జింక్ ఉంది. సో అక్కడ ఆటోమేటిక్ గా మనం దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటే ఈ యొక్క డేటా ఇటు వెళ్ళిపోతాయి. స్థానభ్రంశ చర్య కాబట్టి ZnCl2 అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ Fe. So, well, this is our answer. Option C is our answer. Consider the below statements and identify the correct answer. దిగువ వాక్యాలను పరిగణలో తీసుకొని సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, ప్రకటన 1 ఏంటిది? బేకింగ్ సోడా యొక్క రసాయన నామం NaHCO3. కరెక్టేనా? వంట సోడా యొక్క రసాయన నామం NaHCO3 అన్నా? అవును కదా. హెచ్ ఉంది, నాకు ఈ హౌస్ కనిపిస్తుంది. హోమ్ అంటే ఇంట్లో వాడేది. బటన్ సోడా కూడా ఇంట్లో వాడతారు కదా సార్ అంటే అవును. కాకపోతే ఏంటంటే ఏదో గుర్తు పెట్టుకోవాలి కదా, లేకుంటే అట్లా. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీన్ని మనం సోడా యాసిడ్ అగ్నిమాపక యంత్రంలో ఉపయోగిస్తారా? ఎస్, ఉపయోగిస్తారు. సో ఇది కూడా కరెక్టే. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. అవును. సో ఆన్సర్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, చూస్తున్నారు కదా, ఒక్కదాన్ని పట్టుకొని ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండో. అట్లాంటిది మనకి ఎన్ని కెమికల్ ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ గురించి క్వశ్చన్స్ వస్తే అయిపోద్ది పని కథ. కాబట్టి కనీసం ఇప్పుడు ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగిన దాని బట్టి కన్నా పర్ఫెక్షన్ చేస్తే అట్లీస్ట్ ఆప్షన్స్ క్యాన్సల్ చేసినట్టు మీరు చేసుకోగలరు. వెన్ బేకింగ్ సోడా ఈజ్ హీటెడ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ డాష్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. బేకింగ్ సోడా మళ్ళీ అదే వాడిగా తప్ప ఇంకోటి దొరుకుతలే. ఎందుకంటే క్వశ్చన్స్ ఎట్లా బ్రేమ్ చేస్తారంటే మన యొక్క నిత్య జీవితంలో ఉండేటటువంటి కాన్సెప్ట్ ని మేజర్ పాయింట్ ఆఫ్ లో తీసుకొని దానిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. వై? బికాస్ లైఫ్ సైన్స్ అనేది ఇక్కడ రియల్ మ్యాటర్ చూపిస్తుంది కాబట్టి. బేకింగ్ సోడా ఏంటిది? NaHCO3 తీసుకున్నా, దానికి ఏం చేసిన? హీట్ చేసిన, దానికి ఇంకేం ఎలిమెంట్స్ ఏం కలపలే. అప్పుడు ఏమి ఇచ్చిందంట? నీరు ఇచ్చిందంట, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చిందంట. నీరు ఇచ్చిందంట, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చిందంట. ఇంకేం మిగిలింది? ఇక్కడ 2 Na ఉన్నాయి కాబట్టి Na2 అండ్ ఇక్కడ CO3 ఉంది, ఇక్కడ CO3. సో ఇదేంటిది? Na2CO3. కార్బన్ రావాలి, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ కాదు. క్లోరైడ్, క్లోరైడ్ అంటే Cl రావాలి. Cl ఉందా? లేదు. సోడియం క్లోరైడ్ అంటే NaCl. సోడియం ఎస్టేట్ కాదు, సోడియం కార్బోనేట్. Na2CO3. ఓకే, మరి Na2CO3 ఏంటిది? బటర్ సోడా. మర్చిపోయారా? మళ్ళా వంట సోడాని కనుక రియాక్షన్ చెందిస్తే బటర్ సోడా అండ్ దాంతోపాటు CO2 ప్లస్ H2O విడుదల. వాషింగ్ సోడా ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. వాషింగ్ సోడాని కింద వాటిలో ఏ సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తారు? వాషింగ్ సోడాని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారండి? బ్లీచింగ్ పౌడర్, బ్లూ విట్రియాలు, గ్రీన్ విట్రియాలు, బొరాక్స్. సో ఇక వాషింగ్ సోడాను గాజు,
సబ్బు కాగితాలు లాంటి తయారీలో ఉపయోగిస్తారు. ఈ యొక్క సమ్మేళనాన్ని దేనిలో ఉపయోగిస్తారంటే బోరాక్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. బోరాక్స్ Na2B4O7 బోరాక్స్ యొక్క కెమికల్ నేమ్ Na2B4O7. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇస్ ద మోస్ట్ మెటాలిక్ ఇన్ నేచర్? ఈ కింది లోహాల్లో అత్యంత లోహ స్వభావం కలిగినటువంటి లోహం ఏంటిది? దెన్ వీఆర్ గోయింగ్ టు పీరియాడిక్ టేబుల్. ఓకే, పీరియాడిక్ టేబుల్ వస్తేనే క్వశ్చన్స్ వస్తాయి. దౌర్భాగ్యం ఏంటంటే పీరియాడిక్ టేబుల్ ని సిలబస్ నుంచి తీసేసారు, ఏది ఎన్సీఆర్టీ నుంచి. అయినా చదవాల్సిందే, లేకపోతే ఈ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేస్తారు? ఇవాళ గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అత్యంత లోహ స్వభావం కలిగినటువంటి లోహం ఏంటిది? మనం డిస్కస్ చేసుకుంటుంది మెటల్స్ అంటే లోహాలు. ఆన్సర్ చేయండి. ఇవన్నీ లోహాలు. రుబీడియం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది రుబీడియం. అండ్ నెక్స్ట్ లిథియం ఇక్కడ ఉంది. నెక్స్ట్ సోడియం ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ సీసియం ఇక్కడ ఉంది. అయితే మనకు పీరియాడిక్ టేబుల్ ప్రకారంగా, ఆవర్తన ధర్మాల ప్రకారంగా మనకు ఏమడిగిండు? లోహ స్వభావం ఇక్కడ ఉంది. లోహ స్వభావము ఏమైతుందంట? గ్రూపుల్లో పైనుంచి కిందకి వచ్చేసరికి పెరుగుతుంది. పెరుగుతుంది అంటే లిథియం కంటే సోడియం పెద్దది, సోడియం కంటే రుబీడియం కంటే సీసియం పెద్దది. కాబట్టి అత్యంత లోహ స్వభావం కలిగినటువంటి సీసియం. లేదు సార్ ఒకవేళ ఫ్రాన్సియం ఇస్తే అప్పుడు ఎట్లా? ఫ్రాన్సియం ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఈజ్ నాట్ షోన్ బై బ్లీచింగ్ పౌడర్? ఈ కింద వాటిలో ఏది బ్లీచింగ్ పౌడర్ ద్వారా చూపించదు. ఫర్ బ్లీచింగ్ కాటన్ ఫైబర్ బ్లీచింగ్ ఉపయోగిస్తారు. ఆక్సీకరణ ఏజెంట్ కరెక్టే. వాటర్ ప్యూరిఫైర్ లో కూడా బ్లీచింగ్ పౌడర్ ఉపయోగిస్తారు. రెడ్యూసింగ్ ఏజెంట్ ఇది కాదు. ఆక్సిడైజింగ్ అయితే రెడ్యూసింగ్ ఏట్ అయితే అవ్వదు కదా, రెండు ఆపోజిట్ కదా. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. And next, what happens when calcium hydroxide solution is left open in air? కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని గనక గాలిలో తెరిచి ఉంచితే ఏమి ఏర్పడుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకన్ ప్రైస్. అండ్ నెక్స్ట్ గాలిలో గనక తెరిచి ఉంచితే గాలితో చర్య జరిపి CO2 తో రియాక్షన్ చెంది CaCO3ని ఏర్పరుస్తుంది. ఒక Caకి ఒక Ca. అండ్ నెక్స్ట్ CO2 ఇక్కడ అది తీసుకుంటే ఇక్కడ ఇది వస్తుంది, ప్లస్ H2 అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 3, ఇది 1, 4. ఇక్కడ ఈ యొక్క డేటా మనకు సెట్ అయిపోతుంది. ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 4. 2 హైడ్రోజన్లకు 2 హైడ్రోజన్, ఒక సిఏకి ఒక సిఏ, ఒక సికి ఒక సి. సెట్ అయిపోయింది కదా. ఏమవబడుతుంది? CaCO3 అని కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. కెమికల్ ఈక్వేషన్స్ రావాలండి, మళ్ళీ చెప్తున్నా. కెమికల్ ఈక్వేషన్స్ వస్తే ఈజ్ ద కింగ్. కెమికల్ ఈక్వేషన్స్ రాకపోతే ఈజ్ జీరో. ఓకే, ఎందుకంటే ఇట్లాంటి థియరిటికల్ కాన్సెప్ట్ లో మళ్ళీ మనం ఫ్రేమింగ్ చేసుకోవాలి ఇది. ఓకే, కన్సిడర్ ద బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. దిగువ వాక్యాలను పరిగణలో తీసుకొని సరైన సమాధానాన్ని గుర్తించండి. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనామం CaOCl2. దీన్ని క్రిమిరహితంగా చేయడానికి ఉపయోగిస్తారు. సో బోత్ ఆర్ కరెక్ట్. బ్లీచింగ్ పౌడర్ అది ఇది క్రిమిరహితం కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటి, అంటే అది ఆల్రెడీ మనకు సింగిల్ లైన్ లో వచ్చినటువంటి, మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఫ్రేమింగ్ అయిపోయింది. Which of the following components is used in the manufacturing of borax? బోరాక్స్ తయారీలో ఈ కింద వాటిలో ఏ సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు? దేని ఉపయోగిస్తారు చెప్పండి? Na2B4O7 అనేది బోరాక్స్ సంబంధించినటువంటి డేటా. దెన్ క్లోరిన్ వాటర్ కాదు, బ్రోమిన్ వాటర్ కాదు. దేన్ని ఉపయోగిస్తారు బోరాక్స్? దాంట్లో వాషింగ్ సోడాను ఉపయోగించడం జరుగుతుంది. Na2CO3. Which of the following oxides corresponding to the oxides of ఏక అల్యూమినియం? ఈ కింద వాటిలో ఏ ఆక్సైడ్ అనేది ఏక అల్యూమినియం యొక్క ఆక్సైడ్ కి అనుగుణంగా ఉంటుంది. ఏక అల్యూమినియం అంటే ఏంటంటే గాలియం అండి. ఏక అల్యూమినియం అంటే గాలియం అంటే Ga. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాలిడ్ కాంపోనెంట్స్ ఇస్ ఫార్మ్డ్ వెన్ లెడ్ నైట్రైడ్ ఈస్ హీటెడ్? లెడ్ నైట్రైడ్ ని కనుక వేడి చేసినప్పుడు ఈ కింది ఘన సమ్మేళనాలు ఏది ఏర్పడుతుంది? లెడ్ నైట్రేట్. సో Pb NO3 taken twice, that implies మనకు PbO NO2 and NO3. ఈ విధంగా మనకు స్ట్రక్చర్ వచ్చేస్తుంది. Pb ఓకే, 3 2 6, ఇక్కడ 5, ఇక్కడ 1 6, 2 ఎండ్లు ఉన్నాయి, 2 ఎండ్లకు 2 ఎండ్లు సరిపోయింది. ఓకే, సో ఇక్కడ మన ఫార్మేషన్ అయితే PbO. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడితో మనకు క్లాస్ 11 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క లోహాల యొక్క టోటల్ డేటాను ఫినిష్ చేసేద్దాం. ఎన్ని క్వశ్చన్స్ అయినా ఉండనివ్వండి, 50 అయినా 60 అయినా ఎన్ని అయినా ఉండనివ్వండి. నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా లోహాల గురించినటువంటి ఫైనల్ డేటా ఉంటుంది, అంటే ఫైనల్ డేటా ఉంటుంది. ఆ తర్వాత అలోహాలకు సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం.
ఈలో మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. 90 పైగా మెటీరియల్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ని బూస్టప్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ అదేవిధంగా మీ అందరూ కూడా టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, సిబిడి టెస్ట్ సిరీస్ గ్రూప్ డి లెవెల్లో ఇది కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైతే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదో ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.